మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. మందాడం వెనుక అర్థమైంది ఏంటంటే మనం బాగా చేయలేకపోతామేమో, తాగితే బ్రహ్మాండంగా చేస్తామేమో అట్లా సార్. అంటే లిటరేచర్లో కూడా ఒకటి ఉంది దీంట్లో. ఏంటంటే కొంతమందిలో ఈ భయం మీరు అన్నారు కదా, ఆ భయం తగ్గి సెక్స్ బెటర్గా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అవునా? ఉన్నారు. కానీ 90% ఇది అపోజిట్ వే జరుగుతుంది. ఓకే. అది తాగి సెక్స్ చేయడం వల్ల ఇంకెక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఓకే. పర్ఫామ్ చేయలేక అపోజిట్ పార్ట్నర్ బాగా డిస్టర్బ్ అయిపోవడం వెరీ కామన్. సార్ ఇంకొక వెరీ ఇంట్రెస్టింగ్ అదేంటంటే నిద్రలో సెక్స్ చేయడం అనేది ఒకటి. మొన్న ఒక కేసు వచ్చింది ఏంటంటే రేప్ కేసు పెట్టారు అతని మీద. కానీ అతను నిజంగా చేయలేదు, తనకు తెలిసి చేయలే, నిద్రలో సెక్స్ చేశాడు అతను. ఇలాంటి ఒక జబ్బు ఉంటుందా నిద్రలో సెక్స్ చేయడం అనేది? యాజ్ సచ్ ఇట్లా ఎక్కడైతే నేను మెడికల్ టెర్మినాలజీ అయితే చూడలేదు సార్. ఇట్ కుడ్ బి అన్ప్రొవోక్డ్ అయితే ఉండకపోవచ్చు. ఓకే. అంటే ఇప్పుడు పక్కన ఇద్దరు కలిసి ఉన్నారు, కన్సెన్షువల్ గా సెక్స్ జరుగుతుంది అని విన్నాను తప్ప నిద్రలోకి లేచి మెడికల్ టెర్మినాలజీ ప్రకారం అయితే నాకు తెలుసు అంటే నిద్రలో నడవడం లాగా నిద్రలో సెక్స్ చేయడం సార్. అది అట్లాంటి పాసిబిలిటీ లేదు. ఎందుకంటే చాలా మంది అంటారు అంగమం తీసి అట్లా ఒక ప్రాపర్ సినేరియో లేకుంటే ఎవరికి ఎరెక్షన్స్ రావు సార్. ఓకే. ఇది కూడా చాలా ఇది అనిపిస్తుంది నాకు. ఇట్లా రేప్స్ కూడా అసలు సడన్ గా వీళ్ళు ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు, కానీ రేప్స్ లో డిఫరెంట్ డెఫినేషన్స్ ఉండే అట్లా డెఫినెట్ ఉండొచ్చు సార్ అది. కానీ బట్ ఇదైతే లేదు, ఇదైతే అసలు నాట్ పాసిబుల్, ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్. సూపర్. రైట్. ఇంకొకటి సార్, సుంతి చేయించుకుంటే సెక్స్ బాగా చేయొచ్చు అని ఒక నమ్మకం చాలా మందిలో. అంటే అది ముస్లిమ్స్ కదా, హిందువులు కూడా ఈ మధ్య ఆ ముందుండే అంగం అది చర్మాన్ని కట్ చేయించుకుంటున్నారని విన్నాను. నిజమా సార్ అది? 100% దానికి సైంటిఫికల్లీ బ్యాకింగ్ ఉందండి. ఎందుకంటే చాలా మందిలో ఉండేది ఏంటంటే అంగం పైన సెన్సిటివిటీ సమస్య చాలా మందిలో ఉంటుంది. ఓకే. దానివల్ల యోనిలోకి పెట్టగానే ఆ సెన్సిటివిటీ వల్ల త్వరగా అవుట్ అయిపోతుంటుంది. ఓకే. అదే స్తుంతి వేసిన వాళ్ళలో ఈ పైన ఉన్న సెన్సిటివిటీ తగ్గిపోతుంది. దానివల్ల వాళ్ళు ఎక్కువసేపు చేయగలుగుతారు. ఓకే. అండ్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ దీంట్లో పినల్ క్యాన్సర్స్ వచ్చే ప్రమాదం నుంచి కంప్లీట్గా బయటపడతారు. అంత బెనిఫిట్స్ ఉన్నాయి. సో స్తుంతి వేసుకోవడం చాలా మంచిది, చాలా సేఫ్ కూడా. ఓకే. అది నేను చాలా మందికి చెప్తాను, ఎంకరేజ్ చేస్తాను. చాలా వెరీ కామన్ గా ఎంకరేజ్ చేస్తాను. అబ్నార్మల్ థింగ్ ఏమో అనుకుంటున్నాను. అబ్సల్యూట్లీ హెల్దీ సార్, అబ్సల్యూట్లీ హెల్దీ. సార్ ఇంకొకటి, కొంతమందికి సెక్స్ చాలా దూరంగా ఉంటారు, ఎక్కువ కాలం దూరంగా ఉంటారు, చేయడం అంటే కుదరదు, లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ దూరంగా ఉండడం, భయము, వాడెవర్. దీనివల్ల హెల్త్ కాంప్లికేషన్స్ ఏమైనా వస్తాయా సార్? సో ఎక్కువ దీంట్లో ప్రాబ్లమ్స్ ఏంటంటే సార్, దూరం ఉండడం వల్ల ఈ గ్యాప్ వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావచ్చు. 100%. ఎందుకంటే సైకలాజికల్గా వీళ్ళు చాలా దెబ్బతినిపోయి ఉంటారు. ఓకే. హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే మోస్ట్ ఇదే సార్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే నేను ఇప్పుడు ఎట్లయిపోతుంది, ఒక్కసారి నాకు ఎరెక్షన్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది అనుకోండి, పర్ఫామ్ చేస్తే మళ్ళీ అవ్వకపోతే నా వైఫ్ ఏమనుకుంటుంది అని ఒక బాధ, ఆమె సెక్షువల్లీ సాటిస్ఫై కాకపోతే అని ఇంకొక థాట్ ప్రాసెస్, ఇట్లా మల్టిపుల్ పారామీటర్స్ ఉంటాయి సార్. సో అట్లాంటి వాళ్ళు డెఫినెట్లీ ఎప్పుడైనా కానీ సెక్షువల్లీ యాక్టివ్ ఉండడమే బెటర్ సార్. ఓకే. అందుకే చాలా మంది ఇంటికి రావడానికి భయపడుతుంటారు రాత్రి. చాలా మంది అదే సార్, 99% సమస్యలు ఉండవు. ఇట్స్ ఆల్ ఇన్ ద మైండ్. నేను ఫెయిల్ అవుతానేమో అనే భయంతో చెయ్యరు. అవును సార్, ఇది ప్రతి మగవాళ్ళలో ఉంటుంది సార్. నో వన్ ఇస్ లెస్. మీ లైఫ్ లో నా లైఫ్ లో కూడా డెఫినెట్లీ జరిగే ఉంటుంది. అరే ఈ రోజు నేను పర్ఫామ్ చేయలేకపోతే నా వైఫ్ ఏమనుకుంటుందో, బాగా అలసిపోయి వచ్చినప్పుడు డెఫినెట్లీ చేయాల్సి వస్తే తొందరగా అవుట్ అవ్వడం కానీ ఇట్లాంటి చాలా ఇష్యూస్. ఇంకోటి వెరీ కామన్ గా సార్, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళైతే ఇది విపరీతంగా ఉంటుంది. ఓకే. అంటే చాలా ఇప్పుడు ఫీమేల్ ఇవాళ గైనకాలజిస్ట్ దగ్గర పోతారు, అరే ఈ రోజు మీరు కలవండి, మీకు ఫాలికల్ బాగా డెవలప్ అయింది, ఈ రోజు రప్చర్ అవ్వచ్చు, మీరు ఈ రోజు కలిస్తే ప్రెగ్నెన్సీ రావచ్చు అంటారు. వైఫ్ కి చెప్పేస్తుంది, హస్బెండ్ కి ఇంటికి రాగానే ఈ రోజు మనం పర్ఫామ్ చేయాలి అని అంటారు. సో అక్కడ ప్రాబ్లం అయిపోతుంది సార్ చాలా. ఇదితో ఎరెక్షన్ ప్రాబ్లం అనుకొని చాలా ఫ్యామిలీస్ డిస్టర్బ్ అయిన కేసెస్ నేను చూస్తాను. అంటే ఆ రోజు పర్ఫామ్ చేయలేకపోతే వైఫ్ ఏమో ఈయనకి ఏదో పొటెన్సీ ఇష్యూస్ వచ్చినాయి, ఇట్లాంటి మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి మైండ్ లో వాళ్ళకి. సో నేను ఎప్పుడు కూడా నాకు ఏ కాన్ఫరెన్స్ పోయినా కానీ, నేను ఏ పెద్ద కాన్ఫరెన్స్ టాక్స్ ఇచ్చినా కానీ చెప్తాను, కొద్దిగా హస్బెండ్ సైడ్ కూడా మీరు ఆలోచించండి. మీరు అట్లా
టైమ్డ్ ఇంటర్ కోర్స్ చెప్పేసరికి వాళ్ళు టెన్షన్లోకి వెళ్ళిపోతారు. అంతే కదా. సరే వాళ్ళకు కూడా కొద్ది సపోర్ట్ ఒక మెడిసిన్ యాడ్ చేయండి. ఇన్ని మెడిసిన్స్ పెడతారు, ఒక్క టాబ్లెట్ హస్బెండ్కి ఇవ్వండి. సో దానివల్ల వాళ్ళ ఎరెక్షన్స్ బెటర్గా ఉంటాయి, అట్లీస్ట్ వాళ్ళు పర్ఫామ్ చేయగలుగుతారు. కరెక్ట్. లేకపోతే వాళ్ళని మీరు పట్టించుకోకపోతే వాళ్ళు ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నెసెసరీగా. సో టైమ్డ్ ఇంటర్ కోర్స్కి ఆల్వేస్ భయపడదు ఎవరు కూడా. టైమ్డ్ ఇంటర్ కోర్స్ ప్రతి మగవాడికి జరిగే ప్రాబ్లం ఏది. సో సింపుల్గా ఒక ట్యాబ్లెట్ ఉంటుంది, ఆ ట్యాబ్లెట్ తీసుకుంటే మీకు ఆ ఎరెక్షన్, ఆ టైంలో ఎరెక్షన్స్కి డెఫినెట్లీ మీకు హెల్ప్ అవుతుంది. సూపర్. సో ఇది ఒక సమస్య, ఏది ఎరెక్షన్ లేకపోవడం, తొందరగా అవుట్ అయిపోవడం. ఇంకొక సమస్య ఉంటుంది, ఎంతకీ అవుట్ అవ్వదు వాళ్ళకి. చాలా చిరాకు, లేడీస్ చిరాకు పడే ఇంకెంతసేపు. ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకి. అంటే పురుషులకు కూడా భావప్రాప్తి కాకుండానే ఆపేయాల్సి వస్తుంది. దీనికి ఏంటి సార్ పరిష్కారం? సార్ దీంట్లో అగైన్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే మిడ్వేలో ఈ 90% ఈ కేటగిరీలో ఉంటారు. ఈ ఫస్ట్ కేటగిరీలో 90%లో అంగం మెత్తగా అయిపోతుంది మధ్యలో. అంటే 2 సమస్యలు సార్. అంగం గట్టిపడడం ఒక సమస్య, అంగం కంటిన్యూస్గా ఉండకపోవడం. కరెక్ట్. అంటే గెట్టింగ్ అన్ ఎరెక్షన్ ఈజ్ వన్ థింగ్, సస్టైనింగ్ ఆఫ్ ది ఎరెక్షన్ అంటే కంటిన్యూస్గా ఉండడం. ఈ 2 ఉండాలి. ఈ 2 లేనప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళకి ఎరెక్షన్ వస్తుంది, యోనిలో ప్రవేశించిన 1 minute వరకు ఎరెక్షన్ గట్టినే ఉంటుంది, తర్వాత మెత్తగా అయిపోతుంది. దట్స్ ద రీజన్ వాళ్ళకి ఆర్గాజం రావట్లేదు. అది ఒకటి. కొద్దిగా డిలేడ్ ఎజాక్యులేషన్స్ ఉంటాయి, అది చాలా రేర్. అంటే 10,000 మందిలో ఒకళ్ళకి ఉంటుంది అంతే. అది బ్రెయిన్ నుంచి వచ్చిన ఇష్యూ, దానికి కూడా మెడికేషన్స్ ఉంటాయి. కానీ ఈ 99,999కి మధ్యలో మిడ్వేలో ఎరెక్షన్ సాఫ్ట్ అయిపోవడం మాత్రమే. సో దానికి సింపుల్ మెడికేషన్స్ వేసుకుంటే అది కూడా సెటిల్ అయిపోతుంది. సూపర్. తర్వాత కొందరు ఓరల్ సెక్స్ ని ఇష్టపడుతున్నారు సార్, అది మంచిదేనా, ఆరోగ్యకరమైన అలవాటేనా? సో అగైన్ దీంట్లో సార్ ఫస్ట్ ఇద్దరి మధ్యలో ఇంటిమసీకి ఓరల్ సెక్స్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ సబ్జెక్ట్ టు కండిషన్ ఓన్లీ 2 things నేను చెప్తాను. ఒకటి నీట్నెస్ ఫస్ట్, ఎందుకంటే లాట్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి అంగం పైన స్కిన్ ఉంటుంది కదా, కిందికి అన్న తర్వాత ఆ ఏరియాలో చాలా స్పెగ్మా ఉంటుంది, తెల్లగా అందరికి వస్తుంటుంది కదా. ఇదేంటి అంటే నార్మల్ మన స్కిన్ పైన వచ్చే చెమట లాగానే అంగం పైన వచ్చే సీబం లాగా. సో దాన్ని స్పెగ్మా అంటాం. స్పెగ్మా ఎట్లుంటుంది, దాంట్లో చాలా వరకు కొద్దిగా షుగర్ సబ్స్టెన్స్ కూడా ఉంటుంది. సో షుగర్ ఎప్పుడు ఉంటే ఆర్గానిజమ్స్ ఉంటాయి. సో అక్కడ ఆర్గానిజమ్స్ ఉండొచ్చు, కానీ సెక్స్ చేసేటప్పుడు ఆ ప్రాబ్లం రాదు, ఎందుకంటే వెజనల్ దాంట్లో కూడా మంచి pH ఉంటుంది కాబట్టి ఈ ఆర్గానిజమ్స్ లోపల ఏం ఎఫెక్ట్ చూపించదు. కానీ వెన్ ఎవర్ యూర్ డూయింగ్ ఓరల్, కొద్ది కేర్ఫుల్, క్లీన్, వాష్ ఇట్, డ్రై ఇట్ అండ్ ప్రొసీడ్, డూ ఇట్ ఆల్వేస్. సైన్స్లో దీనికి ఎక్కడ నో అనేది లేదు. కానీ తెలియని పర్సన్ ఉంటే హైయెస్ట్ ట్రాన్స్మిషన్ ఆఫ్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ ఈజ్ బై ఓరల్ సెక్స్. హైయెస్ట్ ట్రాన్స్మిషన్ అంటే తెలిసిన పర్సన్ ఉంటే ఇంకా తెలిసి, ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, వైఫ్ అండ్ హస్బెండ్, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ సేఫ్. సో చేసేటప్పుడు నీట్నెస్ మెయింటైన్ చేయండి. అంటే కొన్నిసార్లు చాలా మంది అంటే ఇప్పుడు స్పర్మ్ని నోట్లో రిలీజ్ చేద్దామని ట్రై చేస్తారు. అది మీకు జాయస్గా ఉన్నా కానీ అది ఇట్ హ్యాస్ మల్టిపుల్ థింగ్స్ ఇన్ ఇట్. కొద్దిగా షుగరీ సలైనీ టేస్ట్ ఉంటుంది. ఇట్ ఈస్ బెటర్ నాట్ టు డూ ఇట్. అంటే మీ అపోజిట్ పార్ట్నర్ హెల్తీ వాయిస్ చెప్తున్నాము, అదర్వైజ్ మీకు ఆ ప్లెజర్ ఉంటే, ఇఫ్ యువర్ అపోజిట్ పార్ట్నర్ ఈజ్ ఓకే విత్ ఇట్, యాజ్ సచ్ నో ప్రాబ్లమ్ యాజ్ సచ్. కానీ నీట్నెస్ మాత్రం మెయింటైన్ చేయాలి. తెలియని పర్సన్స్ దగ్గర 100% బెస్ట్ కదా. ఒక అంటే సార్ హర్పిస్ లాంటి చిన్నదే అయినా లైఫ్ లాంగ్ ఉంటుంది. వై డూ వాంట్ దట్ టేక్ ఛాన్స్? ఇప్పుడు లక్కీగా హెచ్ఐవి పైన మంచి ఎక్స్ట్రాడినరీ మందులు వచ్చేసినాయి, ఎక్స్ట్రాడినరీ ట్రీట్మెంట్ వచ్చింది, కంప్లీట్గా హెచ్ఐవిని సప్రెస్ చేసే మందులు వచ్చినాయి. సార్ మీ దగ్గర ఉంటాయా? మీ దగ్గర హెచ్ఐవికి మీరు ట్రీట్మెంట్ అందరు సార్, ఎనీ డాక్టర్ ఏ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లా చేసిన ఏ డాక్టర్ అయినా ప్రిస్క్రైబ్ చేయొచ్చు హెచ్ఐవికి మెడిసిన్స్. చాలా సింపుల్ మెడిసిన్స్. ఎందుకంటే ఏది మేము కొత్తగా ఏముంటుంది, దానికి ఒక స్టాండర్డ్ రెజిమెంట్స్ ఉంటాయి, గవర్నమెంట్ డిస్క్రైబ్డ్ రెజిమెంట్స్ ఉంటాయి, అవే ఇస్తాం. సో ఎవరైనా అవే ఇవ్వాల్సింది. ప్లస్ మంచి గవర్నమెంట్ ఫ్రీగా సప్లై చేస్తుంది వీటిని. ఒక్కటే థింగ్ ఏంటంటే నువ్వు రెగ్యులర్ తీసుకోవాలి. అది కానీ మంచి చాలా ఎక్సలెంట్ ఉన్నాయి సార్. నేను కొంత పేషెంట్స్ చూసినాను, హై వైరల్ లోడ్లకి వెళ్ళి కంప్లీట్ 0 వైరల్ లోడ్కి వచ్చిన వాళ్ళు చాలా మంది చూసినాను. మంచి మెడిసిన్స్ వచ్చినాయి, ఎక్సలెంట్ మెడిసిన్స్.